ఆ పునాదుల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు. ఇప్పుడు మనకి పునాది అంటే ఇంటికి ఆధారం అండి. పునాది అంటే ఏంటి? ఇంటికి ఆధారం. ఆ పునాది సరిగా లేకపోతే ఇల్లు కూలిద్ది. అలాగే మనకు పునాది సత్యాలన్నవి పర్ఫెక్ట్గా లేకపోతే మన భక్తి జీవితం కూలిపోయిద్ది, మన ఆత్మీయ జీవితం కూలిపోయిద్ది, మన రక్షణ జీవితం కూలిపోయిద్ది. ఇంతకీ మనకున్న పునాదులు ఏంటి అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకొని ఉండాల్సినటువంటి కొన్ని సత్యాలు. వాటిల్లో మొట్టమొదటిది యేసు క్రీస్తును గూర్చిన సత్యం. అది ఫస్ట్ పునాది. మనకి నీ రక్షణకు ఆధారం ఎవరు అంటే యేసు క్రీస్తు. నిన్ను నిర్మించిన వాడెవరు అంటే ప్రభు. ఆయన నీ కోసం ఏం చేశాడు అంటే ఆయన శిలువ యాగం, పునరుద్ధానం. మన భక్తికి ఆత్మీయతకు మొత్తానికి కూడా ఆధారం ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు పునాది మనకి, మన బేస్ పాయింట్ ఆయన. సరే, బాగుంది. ఆయన ముఖ్యమైన మూలరాయి. ఇక ఆ తర్వాత మారు మనసు ఒక పునాది. ప్రతి క్రైస్తవుడికి కూడా మారు మనసును గూర్చి తెలిసి ఉండాలి. మారు మనస్సు అందులో కూడా మళ్ళీ విభాగాలు ఉన్నాయి. జీవార్థమైన మారు మనసు ఉంది, రక్షణార్థమైన మారు మనసు ఉంది. సింపుల్గా చెప్పాలంటే లోకములో ఉన్నవాళ్ళు పొందాల్సిన మారు మనసు ఉంది, అలాగే రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పొందాల్సిన మారు మనసు కూడా ఉంది. మారు మనసు అనగానే ఒకే టైపు కాదు. లోకంలో ఉన్నవాళ్ళు ఆ లోక సంబంధమైన వాటిని విసర్జించి, ఆ వ్యసనాలను, అలవాట్లను, వాళ్ళు గతంలో ఫాలో అయినటువంటి మార్గాన్ని విసర్జించి మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరగాలి. ఇది వాళ్లకు ప్రకటింపబడిన మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. అలా పొంది ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా రోజు పొందాల్సిన మారు మనసు ఉంది, అనుదిన మారు మనస్సు. మనం లోకంలో ఒకప్పుడు విగ్రహారాధికులంగా పాపంలో, శాపంలో, దుర్వ్యసనాల్లో, దురలవాట్లలో, తప్పుడు జీవిత విధానంలో గతంలో బతికాం. ప్రభు మనల్ని దర్శించిన తర్వాత ఆ లైఫ్ కరెక్ట్ కాదు అని దాన్ని వదిలిపెట్టేసి క్రీస్తులోకి వచ్చాం. అంటే అది మారు మనసు పొందాం. ఆ విషయంలో మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చినాక మళ్ళా మారు మనసు ఏంది? మారు మనసు పొందే కదా రక్షణలోకి వచ్చాం. బాప్తిస్మం పొందకముందే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం. మళ్ళీ బాప్తిస్మం పొందినాక మారు మనసు ఏంది? బాప్తిస్మం పొందినాక మారు మనసు ఏంటంటే, బాప్తిస్మము మనం పొంది ఉన్నప్పటికీ మన శరీరం ఇంకా సంపూర్తిగా విమోచింపబడలేదు గనుక మనలో కొంతవరకు శరీర కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? శరీర కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ శరీర కార్యాల విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తాడు. ఇదిగో ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ఉన్నావు, ఫలానా విషయంలో నువ్వు కొంచెం పొరపాటుగా మాట్లాడావు, పొరపాటుగా ప్రవర్తించావు, పొరపాటుగా వ్యవహరించావు. పరిశుద్ధులకు అది తగింది కాదు. నా రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచింది ఇలాంటి పనికిమాలిన పనులు చేయడానికి కాదు. నువ్వు నా బిడ్డగా, అందుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, జాగ్రత్త అని దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించడం అనేది జరుగుతుంది. ఏ పొరపాటైనా మన నుండి జరిగితే, ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత ఏ తప్పులు మన నుండి జరగవని ఎవరన్నా గ్యారంటీ ఇస్తారా? చిన్నదో పెద్దదో, మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడకలోనో పడకలోనో ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు చిన్నదో పెద్దదో జరుగుతుండొచ్చు. అయితే దాని విషయంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఆఖరికి మనలో ఉన్న ప్రేమ తగ్గినా కూడా దేవుడు ఊరుకోడు. సహోదర ప్రేమ తగ్గినా ఊరుకోడు, దేవుని యందలి ప్రేమ తగ్గినా దేవుడు ఊరుకోడు. హెచ్చరిస్తాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు మారు మనసు పొంది
ఏ స్థితిలో నుండి నీవు పడితివో జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలను మళ్ళా చేయమని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసులోనున్న సంఘపు దూతకు మారు మనసు పొందమని రాస్తాడు. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి ఉంది, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది. దేవుని కృప వల్ల కొన్ని మార్పులు వచ్చినాయి మనలో, కానీ ఇంకా కొన్ని విషయాల్లో మార్పులు రాలా. ఏ ఏ విషయాల్లో మన బలహీనతలు ఉన్నాయో, ఏ ఏ విషయాల్లో మనం ఇంకా పూర్తిగా చేంజ్ కాలేదో ఆ విషయాల్లో దేవుడు నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, తన ఆత్మ ద్వారాను మరియు వాక్యం ద్వారా. అలా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడితేమా ధన్యులం. ఏ విషయాన్ని గూర్చి హెచ్చరిస్తాడంటే ఆఖరికి మనలో ప్రేమ తగ్గినా హెచ్చరిస్తాడంట. ఇప్పుడు నోరు జారి ఒక తప్పుడు మాట మాట్లాడావమ్మా, నువ్వు క్రీస్తులోకి రాకముందు ఇంత పెద్ద మాట మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు. క్రీస్తులోకి రాకముందు ఇంతంత పెద్ద మాటలు మాట్లాడినా నీకు ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే నీ మనస్సాక్షి చచ్చి ఉంది, అప్పుడు అది అపవిత్రం అయిపోయింది, అది సరైన జడ్జిమెంట్ నీకు చేయటం లేదు. కాబట్టి పెద్ద పెద్ద మాటలు జారి కూడా ఏముందిలే అనుకుంటావు, అందరూ మాట్లాడేగా నేను మాట్లాడింది అనుకుంటావు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావో, మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇప్పుడు గతంలో ఉన్నదానికి రివర్స్ మైండ్ వచ్చింది నీకు. ఒకప్పుడు ఇంతంత చేసి కూడా అది ఇంతే కదా అనుకుంటావు. ఏది మీరు చూపించండి నేనేం చెప్పానో. ఇప్పుడు నేనేం చెప్పానో మీరు చూపించండి, సైగ చేసి చెప్పండి. ఇంతంత చేసి కూడా ఇంతే కదా అనుకున్నావు గతంలో. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత నీ మనస్సాక్షి శుద్ధీకరణ పొందింది. ఇప్పుడు నీ మైండ్ మారింది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇంత చేసినా ఇంతలాగా కనపడిద్ది అది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా నువ్వు కడగబడితే, నిజంగా నువ్వు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే, నిజంగా నువ్వు శుద్ధీకరణ పొందితే ఖచ్చితంగా ఈ లక్షణం నీలో ఉంటుంది. బాయ్ ఫ్యాన్లు ఆగిపోయినా చూసుకున్నానా? ఫ్యాన్లు వేస్తాలే, మీరేం టెన్షన్ పడవకండి. నేను చెప్పే దాని మీద మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఏది ఇప్పుడు నేనేం చెప్పానో మళ్ళీ చెప్పండి. మనస్సాక్షి శుద్ధీకరించబడక ముందు ఇప్పుడు శుద్ధీకరణ పొందిన తర్వాత అది రైట్, బాగా చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? మన మనస్సాక్షి కడగబడింది. నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో, దిద్దుకోలేదనుకో, మారు మనసు పొందలేదనుకో, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడలేదనుకో, నీకు ప్రశాంతత ఉండదు. గ్యారంటీ ఇస్తా. నెమ్మది ఉండదు. ప్రార్థన చేయడానికి ధైర్యం రాదు, ఆరాధించడానికి ధైర్యం రాదు, ప్రభువును స్తుతించడానికి ధైర్యం రాదు, వాక్యం దగ్గరకు పోవడానికి మనసు రాదు. అన్ని బ్రేక్. ఇవన్నీ జరగకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలను ఆశ్రయించి ఒప్పుకొని దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి. జరగకూడనివి నీ ద్వారా జరిగితే హెచ్చరిస్తాడు, జరగకూడనివి నీలో జరిగితే హెచ్చరిస్తాడు మారు మనసు పొందమని. అలాగే నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా హెచ్చరిస్తాడు. స్తోత్రం. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతానండి, బుర్ర బద్దలు చేసుకోవడం ఎందుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ 2 విషయాలు మనల్ని హెచ్చరిస్తాడు. డాక్టర్ ఒకటి, మనం చెయ్యకూడని వాటిని చేయొద్దు అని హెచ్చరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మందు తాగుతున్నవాడు ఉన్నాడు అనుకో, ఆసుపత్రికి పోయాడు అనుకో, డాక్టర్ అడుగుతాడు మందు అలవాటు ఉందా అని. ఉందండి అన్నాడు అనుకో, తాగొద్దు, అది మంచిది కాదని చెప్తాడు. అది నీ లివర్ని, కిడ్నీలని డ్యామేజ్ చేస్తుంది, నీ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముందు అర్జెంటుగా, అన్నిటికంటే ముఖ్యంగా ముందు నీ లివర్ డ్యామేజ్ అవుతుంది. అదొక్కటి పోతే చాలు మొత్తం పోద్ది. కాబట్టి నువ్వు అర్జెంటుగా మందు మానుకోనాయనా అని చెప్తాడు. అంటే చెయ్యకూడనిది చెయ్యొద్దు అని చెబుతాడు. ఏ డాక్టర్ అయినా వ్యసనాలు మానుకో, చెయ్యకూడనివి చెయ్యొద్దు
అని చెప్తాడు. అంతటితో వదిలిపెట్టాడు. లోపముగా ఉన్న వాటిని గురించి కూడా హెచ్చరిస్తాడు. లోపముగా ఉన్న వాటిని అంటే రక్తహీనత ఉందనుకో, బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గింది, ఇది ఇంకొంచెం తగ్గితే నీకు ఆయాసం వస్తుంది, నువ్వు ఏ పని చేయలేవు, శక్తివంతంగా ఉండలేవు, బలహీనపడతావు, నీ గుండె కూడా వీక్ అయింది, బ్లడ్ తగ్గింది, తగ్గకుండా చూసుకో, ఇదిగో రక్తం పట్టడానికి నేను టానిక్ రాస్తున్నానని రాస్తాడు. స్తోత్రం. చెయ్యకూడనివి చెయ్యొద్దు అని హెచ్చరిస్తాడు. నీలో ఉండాల్సినవి తగ్గినా కూడా డాక్టర్ హెచ్చరిస్తాడు. రాత్రిపూట ఈ కాళ్ళు కండలు పట్టకపోతున్నాయండి, నరాలు పట్టకపోతున్నాయండి, సడన్గా పట్టేస్తుందండి, అసలు ఏందో అర్థం కావట్లేదండి, తెల్లారుదులు ఇక నొప్పి తగ్గట్లేదండి, ఈ కాలు పిక్కలండి పట్టుకుపోతున్నాయండి అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? మెగ్నీషియం తగ్గింది అంటాడు. మన బాడీలో మెగ్నీషియం తగ్గితే కండరాల సమస్య వస్తుంది, అర్థమైందా? కాల్షియం తగ్గితే ఎముకల సమస్య వస్తుంది. రక్తహీనత వస్తే అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే ఆయాసం, గుండె బలహీనత, వీటితో పాటు నరాల బలహీనత, వీటితో పాటు మెదడు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. తెలుసా మీకు? బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే మైండ్ కూడా పోయిద్ది. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉంటే మెదడుకు ఆక్సిజన్ బ్లడ్ ద్వారా అందిద్ది. అది తగ్గిపోయినప్పుడు మైండ్ పనిచేయదు. అందుకే రక్తం బాగా తగ్గిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. కొంతమందికి జ్వరం వచ్చి ఒక వారం, 10 రోజులు, 15 రోజులు తిండి తినలేదనుకో, బ్లడ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అప్పుడు ఫ్యామిలీ టెన్షన్ పడతారు, ఏందో తిక్కలుగా మాట్లాడుతున్నాడండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. బ్రెయిన్కి బ్లడ్ అందక, శరీరంలో ఏ అవయవానికైనా బ్లడ్ శక్తిని ఇస్తుంది, ఆక్సిజన్ కూడా ఇస్తుంది. బాడీ మొత్తం రక్త సరఫరా అనేది సమృద్ధిగా జరగాలంటే ముందు బ్లడ్ పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్కొక్క మన శరీరంలో ఒక్కొక్క మూలకం తగ్గితే ఒక్కొక్క విధమైనటువంటి బలహీనతలు వస్తాయి. అందుకే డాక్టర్ ఈ 2 చూస్తాడు. ఒకటి, చెయ్యకూడనివి చెయ్యొద్దు అని ఆపుతాడు. ఇది కూడా అర్థం కాలేదా మీకు? అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రైట్. చెయ్యకూడనివి చేయొద్దు, బాడీలోకి తీసుకురాకూడనివి తీసుకురావద్దు. పొగ తాగేవాడిని తాగొద్దు అంటాడు, విచ్చలవిడిగా తిరిగేవాడిని తిరగొద్దు అంటాడు, మందు తాగేవాడిని తాగొద్దు అంటాడు, గంజాయి కొట్టేవాడిని తాగొద్దు అంటాడు. ఆల్కహాల్ ఏ రూపంలో, డ్రగ్ ఏ రూపంలో తీసుకున్న వద్దురా బాబు అని చెప్తాడు. ఎందుకంటే అవి బయటవి నీ బాడీలోకి రాకూడదు, వచ్చినాయంటే నువ్వు డ్యామేజ్ అవుతావు, వద్దు అని చెప్తాడు. అలాగే బాడీలో ఉండాల్సినటువంటి మూలకాలు కూడా తగ్గకుండా చూసుకోమంటాడు. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ 2 బోధిస్తాడు. దేవుడు కూడా రక్షణ పొందిన మనకి ఈ 2 బోధిస్తాడు. ఒకటి, వదిలిపెట్టిన పాపం మళ్ళా నీ తలుపు తట్టిద్ది, తలుపు తీయొద్దు అని మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొంది మనం క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువులోకి వచ్చాం కదా. చర్చిలోకి వచ్చేసాను, తెల్ల బట్టలు కట్టుకున్నాను, బైబిల్ చేతబట్టాను, ఇక నేను వదిలిపెట్టినే మళ్ళా నా జోలికి రావు అని కలలో కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా అవి మళ్ళా నీ తలుపు తట్టే అవకాశం ఉంది. అది బైబిలే చెప్పింది. దానికి బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. ఉదాహరణకి, మనం గతంలో దరిద్రగొట్టు పాపాల్లో ఉండటానికి కారణం అపవిత్రాత్మలు. అవి మనల్ని అపవిత్రతలోకి నెట్టాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, ఆయన మనల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడో, ప్రభు ఎంటర్ అయ్యాడు, చీకటి పోయింది, వెలుగు వచ్చింది, క్రీస్తు అనే వెలుగు మన మీద ఉదయించింది. అప్పటిదాకా మనల్ని ఆవరించిన చీకటి, మనం అప్పుడప్పుడు పాట కూడా పాడుకుంటాం. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి
యేసు అనే జీవపు వెలుగు ఎప్పుడైతే మన బ్రతుకుల్లోకి వచ్చేసిందో అప్పటిదాకా మనల్ని చిన్నప్పటి నుంచి వెంటాడి వేటాడి శోధించి వేధించినటువంటి అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయినాయి. దరిద్రం వదిలిపోయింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. మైండ్ కొద్ది లైన్లోకి వచ్చింది. బ్రతుకు అర్థం తెలిసింది. జీవితపు విలువలు తెలిసినాయి. సాధించాల్సినవి ఏంటో తెలిసింది. బతకాల్సింది ఎవరి కోసమో తెలిసింది. ఆనుకోవాల్సింది ఎవరి మీదనో తెలిసింది. అన్నీ అర్థమైనాయి. ఇదంతా చీకటి పోయేసరికి ఆ జీవపు వెలుగు వచ్చేసరికి మనకి మ్యాటర్ అర్థమైంది. ఆనందం. ఇప్పుడు వెళ్ళిపోయిన చీకటి అంటే వదిలిపెట్టిన అపవిత్రాత్మలో శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బైబిల్ చెప్పింది అవి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోను, లూకా సువార్త 11వ అధ్యాయంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలు రాసున్నాయి. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఊడ్చి అమర్చి ఉన్నట్ట చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండునని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల స్పష్టంగా రాసుంది. లూకా 11లోను మత్తయి 12లోను 2 చోట్ల ఈ అంశం రాస్తుంది. దీని అర్థం ఏంటంటే పాపాన్ని మనం వదిలిపెట్టిన అది మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడిద్ది. ఎందుకంటే పాపము ఒక వ్యక్తితో పోల్చబడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచి ఉంటుంది అని రాస్తుంది. మీరు చూడగలిగితే పాపాన్ని గురించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడినట్టు మాట్లాడాడు. 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచి ఉండును, నీ మీద దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అంటే దాంతో కలిసిపోతావురా బాబు, కలుసుకుంటావని. సత్క్రియ చేయకుండా మనం చేయాల్సినవి చేయకుండా ఖాళీ పీలీగా ఉంటే పాపం ఎక్కడో కాదు, పక్క బజార్లోనో పక్క వీధిలోనో కాదు, నీ ఇంటి వాకిటి దగ్గరికే వచ్చేసి ఉంటుంది. అంటే చాలా చేరువలోకి వచ్చిద్ది, చాలా దగ్గరలోకి వచ్చిద్ది అని. అంటే గడప దగ్గర కాచుకుంటుంది అని మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైంది? ఏంటిది కాచుకునేది? పాపమా? పాపం అంటే తలుపు దగ్గరకు వచ్చిద్ది. అలాగే సంఖ్యాకాండంలో అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటాడు. పాపం పట్టుకోవటం ఏంటి? అదేమన్నా వ్యక్తే? కానీ వ్యక్తిని గురించి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. పాపం ఒక వ్యక్తి కాకపోయినా పాపమును మన లోపలికి జొప్పించేటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి. అవి మనల్ని అపవిత్రతలోకి లాక్కెళ్తాయి. వాటికి సంధివ్వకూడదు, మనం మెలకువగా ఉండాలని బైబిల్ గ్రంథం అనేక చోట్ల ప్రస్తావించింది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి అని చెప్పాడు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళడానికి మన మాజీ ఫ్రెండ్స్ ఎవరు? మన పాత స్నేహితులు లేదా పాత అనుబంధాలు తలుపు తడతాయి. వాటికి సంధివ్వకూడదు. అన్న ఎప్పటిదాకా తడతాయి? నేను చెబుతున్నా, నువ్వు ఈ భూమి మీద నుంచి తీయబడ్డదాకా నీ తలుపు తడతానే ఉంటాయి. రెండవది, అవి తలుపు తడితే తీయటానికి సపోర్ట్ చేసే ఒక దరిద్రుడు మన దగ్గరే ఉన్నాడు. వాడే శరీరం గాడు. ఎవడాడు? శరీరం, మన శరీరం. కాబట్టి మనల్ని వదిలిపెట్టినటువంటి చీకటి
వెళ్ళిపోయింది, ఇక మళ్ళా రాదు అని నువ్వు అనుకోవటానికి లేదు, ఏమరుపాటుగా ఉండటానికి లేదు. అది మళ్ళా వచ్చి మనల్ని తలుపు తట్టే అవకాశం ఉంది, లేదా మనం తలుపు తీసి పెట్టుంటే మళ్ళా జ్వరబడే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత సంధించబడతా ఉంటాం. ఫలానా విషయంలో నువ్వు మళ్ళా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు, పాపానికి సంధిస్తున్నావు, పాపాన్ని స్వాగతిస్తున్నావు, దెబ్బతింటావు, ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు బయటపడ్డావు, విడుదల పొందావు, మళ్ళా ఆ పాపం నీ తలుపు తడుతుంది, దయచేసి దానికి మళ్ళా నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు. వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. నేను చెప్పే మీలో ఎంతమందికి తేటగా అర్థమవుతున్నాయండి? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. స్తోత్రం. అది ఏమర్థమైంది? వదిలిపెట్టిన మన మాజీ ఫ్రెండ్స్ మళ్ళా మనల్ని సంధించే అవకాశం 100కు 100% ఉంది, లేదని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ భూలోకం నుండి తీయబడలా, ఇంకా ఈ భూమి మీదే ఉన్నాం. అంటే వాటికి అందుబాటులోనే ఉన్నాం మనం. ఇంకొకటి, వాటికి సహకరించే ఇదే శరీరంలో ఉన్నాం మనం ఇంకా మహిమ శరీరం పొందలా. కాబట్టి అవి మళ్ళా మనల్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందకముందు మారు మనసు పొందమని పిలిచాడు. రక్షణ పొందిన తర్వాత కూడా రోజు ఎప్పటికప్పుడు మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. మన లోపలికి రాకూడనివి రావడానికి ప్రయత్నిస్తాయి, వాటిని రానివ్వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన లోపల ఉండాల్సినవి కొన్ని తగ్గిపోతూ ఉంటాయి, తగ్గనియొద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు. వాటిల్లో ఒకటి ప్రేమ. వాటిల్లో ప్రేమ. మన గుండెల నిండా ప్రేమ ఉందనుకోండి, బాగా వినండి, గుండెల నిండా దేవుడు కుమ్మరించిన ప్రేమ ఉందనుకోండి, చెడిపోయిన వాళ్ళలో కూడా మనకు దోషాలు కనపడవు. ప్రేమ దోషములను గప్పుతుంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, హింసించడానికో, ద్వేషించడానికో మనం తొందరపడం. మనలో నిండి ఉన్న దేవుని ప్రేమ పోనీలే అని క్షమించడానికి ఇష్టపడుతుంది. ప్రేమ లైన్లో ఉంటే క్షమాగుణం లైన్లో ఉంటుంది. ప్రేమ తగ్గిపోయినప్పుడే తప్పులు బయటపడుతుంటాయి. ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం, ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతున్నాం అంటే కొన్ని మనలో ఉండాల్సినటువంటి మూలకాలు తగ్గుతున్నాయి అని అర్థం. అర్థమైందా? ప్రేమ తరిగిపోయినప్పుడు క్షమాగుణం అనే బుద్ధి తరిగిపోయిద్ది. ప్రేమ తరిగిపోయినప్పుడు దయార్థ హృదయం అనేది తరిగిపోయిద్ది. ప్రేమ తరిగిపోయినప్పుడు సాటి మనిషిని ఆదరించడం అనేది తగ్గిపోయిద్ది. ప్రేమ ఒక్కటి తగ్గితే పొరుగువారిది నేను ఆశించొద్దు అనే సద్గుణం అనేది తగ్గిపోయి లోగులు సొమ్ము నాకు కావాలనిపిస్తుంటుంది. ఈజీగా అర్థం కావాలని చెబుతున్నా. స్తోత్రం. అర్థమైందా? ప్రేమ అనేది ఒకటి తగ్గితే పక్కాడి భార్య మీద మనసు కలుగుతూ ఉంటుంది. పచ్చిగా చెప్తున్నా. అదే ప్రేమ లైన్లో ఉందనుకో, పొరుగువాని భార్యను ఆశించే మనసు ఉండదు. చూడండి, ప్రేమేగా 2 అక్షరాలు ప్రేమ. ఈ 2 అక్షరాల ప్రేమ కొంచెం తగ్గితే ఎన్ని తేడాలు వస్తున్నాయో చూడు. ప్రేమ నిండుందనుకో, క్షమించగలుగుతావు. ప్రేమ నిండుందనుకో, పోనీలే అనుకోగలుగుతావు. ప్రేమ నిండుందనుకో, సాయం చేయగలుగుతావు. ప్రేమ నిండుందనుకో, ఆదరించగలుగుతావు. ప్రేమ నిండుందనుకో, ఇతరులకు సువార్త చెప్పగలుగుతావు. ఎందుకు? వాళ్ళ ఆత్మ నశించిపోకూడదు, వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రేమ నిండుందనుకో, ఇతరులది ఆశించవు, ఎందుకంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. ప్రేమ నిండుందనుకో, అవసరమైతే నీకున్నది ఇతరులకు పెడతావు. ఆ ప్రేమ తరిగిపోయిందనుకో, లోకుల సొమ్ముని నువ్వు ఆశిస్తుంటావు. సో ఇన్ని లక్షణాలు దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి? ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ అనేది ఒకటి తగ్గిందనుకో, ఇక ఎన్ని లక్షణాలు తేడా పడుతుందో చూడండి.
రక్తం ఒకటి తగ్గితే ఎన్ని రకాల రోగాలు కనపడుతున్నాయి అన్నట్టు. బ్రెయిన్ సమస్య వచ్చిద్ది, ఊపిరితిత్తుల సమస్య వచ్చిద్ది, గుండె సమస్య వచ్చిద్ది, నరాల సమస్య వచ్చిద్ది, చాలా సమస్యలు ఒక్క బ్లడ్ తగ్గితే. అలాగా ప్రేమ అనేది ఒక్కటి తగ్గితే మనలో ఇన్ని రకాల విషయాల్లో మనం లాస్ అవుతాం, ఇన్ని రకాల విషయాల్లో బలహీన పడిపోతాం. ఒకదానికి లింక్ ఉంటుంది అన్నమాట. అందుకని ఆయన ఏం చెప్పాడు? దయార్థ హృదయం పోనీయొద్దు, క్షమాగుణం పోనీయొద్దు, కనికరాన్ని పోనీయొద్దు, త్యాగబుద్ధిని పోనీయొద్దు అని ఈ మ్యాటర్లు ఏం చెప్పకుండా 2 మొక్కలు ప్రేమ తగ్గింది చూసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ తగ్గింది చూసుకో. ఆ ప్రేమ విషయంలో నువ్వు మారు మనసు పొందు. స్పష్టంగా చెప్పాడు, మారు మనసు పొందు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదని నేను ఎరుగుదును. తాము అపోస్తలులు కాకయే అపోస్తలులు మనం చెప్పుకొను దొంగలను నీవు గుర్తుపట్టి వాళ్ళ విషయంలో తెలివిగా ప్రవర్తించావని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి నీవు పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను మరలా చెయ్యుము. ఇలాగు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తొలగించేదను అన్నాడు. మ్యాటర్ మొత్తం అలానే ఉంటూ చూసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు రాకూడనివి మనలోకి రావటానికి ట్రై చేస్తాయి. మనల్ని వదిలిపెట్టిన చుట్టాలు మళ్ళా మన తలుపు తట్టడానికి ట్రై చేస్తాయి దురాత్మలు. మన మాజీ ఫ్రెండ్స్ తలుపు తీయొద్దు అన్నాడు. గతంలో తీసి మొహం మొదలు కొట్టించుకున్నావు, మళ్ళీ పొల్లికిలు ఇచ్చావంటే ఇక రాలుతారా జాగ్రత్త అంటాడు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? శానాళ్ళు అయింది నీతో మాట్లాడి, ఎట్టున్నా బాగున్నా, ఏం సంగతి? ఈ మధ్య చర్చికి వెళ్తున్నానులే. అసలు ఫోన్ చేయటమే మర్చిపోయావే అన్నావు అనుకో, అయ్యిందే నీ పని. ఆ వ్యక్తి ఫోన్ చేసినా సరే నేను నీ మారు మనసుని నువ్వు ప్రకటించాలి. పరిశుద్ధ అగస్టిన్ అనే దైవజనుడు వ్యభిచార పాపంలో జీవించాడంట ప్రభు నెరక్క ముందు. ప్రభువుని ఎరిగాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు, భక్తిలో మునిగిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయన మాజీ ప్రేయసి ఎదురొచ్చిందంట. మాజీ ప్రేయసి ఎదురొస్తే ఆమెను చూసి ఈమెతో నాకెందుకు లేని, ఇక ఇప్పుడు దేవుడి ప్రపంచంలో ఉన్నవాటికి ఇంకేం పట్టదు, ఆ లోకంలో ఉంటాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈమె ఆగి, ఏంటి అగస్టిన్ నన్ను మర్చిపోయాడా ఏంటి, గుర్తుపట్టలేదా ఏంటి, దీంతో నాకు ఎందుకు లేని పోతున్నాడా ఏంటని ఈమె కేకేసింది. అగస్టిన్, ఓ అగస్టిన్ అంటే ఆగాడు. చూశాడు వెనక్కి. ఏంటి వెళ్తున్నావు, నన్ను మర్చిపోయావా? నేను ఆమెని అందంట. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఆమెవే, నేను మాత్రం వాణ్ణి కాదు. నువ్వు ఆమెవేనమ్మా, కానీ నీతో ఇంతకుముందు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినోడు తెచ్చాడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాతి పెట్టబడ్డాడు. ఇక జీవించువాడను నేనుగాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మళ్ళా తలుపు తీయొద్దు, మళ్ళా సంధియొద్దు. అయితే గుర్తుపెట్టుకో, మళ్ళా నిన్ను టచ్ చేస్తారు. మొత్తానికి ఎవరి అనుభవాల్లో ఉన్నారో నాకైతే తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నా. నువ్వు వదిలేసిన సరుకు మళ్ళా నిన్ను పలకరిస్తారు. నువ్వు గతంలో చట్టాపట్టాలు వేసుకొని ఊరేగిన సరుకు మళ్ళా నిన్ను కలవరిస్తారు, నిన్ను పలకరిస్తారు, నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు, మళ్ళా నీ దగ్గరకు వస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు పొళ్ళిగిలిచ్చి తలుపు తీసావా,
మొహం పచ్చడైపోద్ది, జాగ్రత్త, ముందే చెప్తున్నాడు దేవుడు. హో సైతానా అన్నావు అనుకో, బాగుపడతావు. అయిపోయింది నీతో నా అనుబంధం, సైతానా పోయేస్తున్నామలో. ఇక నువ్వు ఎంత గిలగిల దన్నుకున్నా నేను నీకు లొంగను అని నిలబడ్డావు అనుకో, నిన్ను గదిలించిన వాళ్ళు కూడా మారు మనసు పొంది నీ వెంటబడే చర్చికి వస్తారు. జరిగిద్ది. నీలో ఈ పెను మార్పును చూసి, నీలో ఈ స్థిరత్వాన్ని చూసి, ఈ నాణ్యతను చూసి, నీ భక్తిలో ఈ తీవ్రతను చూసి వాళ్ళ గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ఆ విధంగా మనం ఉండాలి. బలహీనపడి తలుపు తీసామా, గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషి లేని తలుపు తీస్తే ఈసారి వచ్చేది ఒక మనిషి కాదంట, మరి 7 దయ్యములంట, మొత్తం 8 మంది దిగుతారు రంగంలోకి. అందుకే ఏయ్ జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మారు మనసు పొందు. ఇగిలిచ్చావా సగిలిస్తావు, సత్తావు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు తమ్ముడా. మారు మనసు పొందాలనేది. కాబట్టి మారు మనసును గూర్చిన అవగాహన మనకు ఉండాలి. ఇది పునాది, మనకు బేసికల్ పాయింట్ ఇది. ఒకటి నంబర్ 1లోనే వచ్చింది ఈ మారు మనస్సు అనేది. అర్థమైందా? ఆ లోకములో నుండి ప్రభు వైపు తిరిగేటప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి, ప్రభువులోకి వచ్చినా కూడా అనుదినం పొందాల్సిన మారు మనస్సు. ప్రతిరోజు సాయంత్రం పడక దగ్గరకు పోయేటప్పుడు, పొగులంతా కాపాడావు స్తోత్రం తండ్రి, రాత్రంతా కాపాడినైనా స్తోత్రం అని టపిక్కిన మంచం ఎక్కటం కాదు. కాస్త మోకాళ్ళుని, కాస్త నిరుపు నిదానం కలిగి ఈ దినమంతట్లో, గడిచిన కాలములో, ఈ దినములో, ఇదిగో ఫలానా రోజు ఫలానా దగ్గర, లేకపోతే ఈ రోజులో ఫలానా టైములో నేను ఇలా తేడా పడ్డాను, ఈ నోరు జారాను, ఈ మాట జారాను, ఇదిగో ఈ చెయ్యి జారాను, లేకపోతే ఇలాగా నేను డిస్టర్బ్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి. ప్రతి దినము క్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కోవాలి. సోదరుడా, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలివి. బట్టలు ఉతుక్కునేటప్పుడు గుర్తు చేసుకో, బట్టలు ఉత్తుకునేటప్పుడు గుర్తు చేసుకో సోదరి, ఈ వస్త్రములను నేను శుద్ధి చేసినట్టు ప్రభువా నన్ను నిరంతరము నీ రక్తముతో కడగమని దేవుణ్ణి అడుగు. పాత్రలు తోమేటప్పుడు గుర్తు చేసుకో, దేవా నేను ఈ పాత్రలను కడిగి శుభ్రపరిచినట్టు నా అంతరంగమును కడిగి శుభ్రపరచు తండ్రి అని ప్రార్థన చేసుకో. ఇల్లు ఊడ్చేటప్పుడు గుర్తు చేసుకో, ప్రభువా ఈ ఇంటిని నేను శుభ్రపరిచినట్టు నా కుటుంబమును, నా ఆత్మీయ గృహాన్ని, నా దేహమనే ఇంటిని శుభ్రపరచు ప్రభువా. కల్మషాన్నంతా ఊడ్చివేయి. నీ ఇంట్లో పాత్రల్లో నీళ్లు నింపుతున్నప్పుడు గుర్తు చేసుకో, దేవా ఇదిగో ఈ పాత్రలు నీళ్లతో నిండునట్లు నీవు నన్ను నీ వాక్యముతో నింపు, నీ అభిషేకముతో నింపమని ప్రార్థన. భోజనం చేసేటప్పుడు ప్లేటు ముందు పెట్టుకున్నప్పుడు ఇదిగో ఈ ఆహారము నా శరీరమును బ్రతికిస్తుంది, అలాగే నీ జీవాహారము నీ వాక్యముతో నా ఆత్మను బ్రతికించు ప్రభువా, నాకు ఆత్మీయ ఆహారం కూడా పెట్టు తండ్రి, నీకు స్తోత్రమని అన్నం తినేటప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకో. మనం చేసే పనుల్లో, చాలా పనుల్లో మనం ప్రార్థన చేయొచ్చు, నిరంతరం దేవునితో మాట్లాడుకోవచ్చు. ఏదన్నా నువ్వు పుస్తకం చదివేటప్పుడు, దేవా నేను దీన్ని చదువుతున్నట్టు నా బ్రతుకును నీవు చదువు తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము, తప్పులు ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేయి, దిద్దు తండ్రి. దేవా నా అంతరంగమును పరిశోధించు, నీకు దుఃఖం కలిగించే ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉంటే తొలగించు ప్రభువా అని. అట్లా ప్రతి ఘట్టములో దేవుణ్ణి గుర్తు చేసుకోవచ్చు. పడక దగ్గరికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళుని, దినమంతటి క్రియలలో ఉన్న లోపాలు ఒప్పుకోవాలి. ఇది మనకు అలవాటు చేసుకోవాలి తమ్ముడా. ఒక భక్తిపరుడికి, ఒక ఆత్మీయుడికి, రాకడకు సిద్ధపడేటువంటి వాడికి, రక్షణ పొందినటువంటి పరిశుద్ధుడికి ఇది క్రమం, పద్ధతి. పట్టడన్నం ముందు పెట్టుకున్నప్పుడు ఎగబడి తింటాం కాదు, అది జంతువులు చేసే పని.
అవి జంతువులు, వాటికి ప్రేయర్ చేయటం తెలియదు. కానీ మనం మనుషులం, అందులో ప్రభు రక్తంతో కడగబడ్డ పరిశుద్ధులం. కృతజ్ఞత చెప్పి తినాలి. ఒక్క మాట థ్యాంక్స్ అన్న చెప్పి తిను. ఆత్రం ఆకపోతే ప్లేట్లో అది ముందు పెట్టంగానే ఎక్కడెక్కడ జీర్ణ రసాలన్నీ ఊరతాయి. ప్లేట్లో పెట్టకముందు ఏం హడావుడి ఉండదు. అదేందో మరి అన్నం ఆహారం ప్లేట్లో పెట్టిన తర్వాత ఎవరన్నా ఆపితే చిరాగ్గా ఉంటుంది. అందరికీ శోధన ఉంటుంది. అందుకని దేవా, ఈ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం, కృతజ్ఞతలైన ఒక థ్యాంక్స్ చెప్పన్నా తిను. కొంతమంది అయితే కొంచెం 2 ముక్కలు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. దేవా, ఈ ఆహారం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచు, ఆరోగ్యం ఇచ్చి నీ కొరకు వాడుకో ప్రభువా, ఇది లేక అలమటిస్తున్న వాళ్ళకు కూడా పట్టెడు అన్నం పెట్టు తండ్రి అని తింటారు. నేను కూడా నా చేతితో నలుగురు పెట్టేటట్టు ఇంకా శక్తిని అయ్యా అని తింటా. కానీ ఏం చేద్దాం, ఈ 4 మాటలంటానికి కూడా ఓపిక ఉండదు ప్లేట్లో ఫుడ్ ఉంటే. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెనని ఎగబడి తింటా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లా కాకుండా కొన్ని పద్ధతులు డైలీ మనం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. తెల్లవారగానే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడా అట్లా ఉన్నావు, దరిద్రుడా ఎట్లున్నావు అనడు నా తండ్రి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పడక దిగి వెంటనే ముందు మోకాళ్ళెయ్యి. లేదా కొంచెం ఫ్రెష్ అవుతావా, చక్కగా వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కొంచెం శుద్ధి చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి మోకాళ్ళే. రెండో పని చేయొద్దు, ముందు మోకాళ్ళే. రాత్రంతా నన్ను కాపాడావు, నీ కృపతో మరో శుభోదయాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. నీతి సూర్యుడా నా మీద ప్రకాశించు. ఈ దినమంతట్లో నా చర్యలన్నీ నీ వశంలోకి తీసుకున్నాయన. నీకు దుఃఖం కలిగించే పనులు ఏవి నా నుండి జరగకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభువా, నాకు శక్తిని ప్రభువా అని దేవునికి నువ్వు అప్పజెప్పుకొని దినం మొదలుపెట్టు, రోజు మొదలుపెట్టు. మంచి అలవాట్లు ఇవి. పరిశుద్ధులు ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డప్పుడు వందనాలు చెప్పుకోవటం, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేద్దామా అని కలిసి ప్రార్థన చేయటం, లేదా దేవుని మాటలు హెచ్చరించుకోవటం ఖచ్చితంగా చేయాల్సినవి అండి ఇవి. ఇద్దరు పరిశుద్ధులు ఎదురుపడితే వేరే చెత్త మాట్లాడకుండా దేవుని సంగతులే మాట్లాడేటట్టు జాగ్రత్త పడాలి. ఇవన్నీ పరిశుద్ధులకు తగిన సంగతులు.